హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఈ డిజైన్ ఎలా ట్రేస్ చేసుకున్నాను అన్నది అడిగారు. సో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఈ డిజైన్ ఎలా కుట్టాను అన్నది నేను షార్ట్ వీడియోస్లో అయితే చూపించాను. ఒకవేళ ఎవరైనా చూడకపోతే కనుక షార్ట్ వీడియోస్ అయితే చూసేయండి. ఈ డిజైన్ ట్రేసింగ్ కోసం అని చెప్పేసి ఈ బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నాను. నేను జస్ట్ రఫ్గా అయితేనే చూపిస్తున్నాను. ఎందుకు అంటే ఈ బ్లౌజ్ ఆల్రెడీ వర్క్ అయిపోయింది అండ్ స్టిచ్చింగ్ కూడా అయిపోయింది కాబట్టి జస్ట్ రఫ్గా మాత్రం ఈ బ్లౌజ్ పీస్ పైన డ్రా చేసి చూపిస్తున్నాను. నెక్ అయితే ఇలా యూ షేప్ అయితే పెట్టుకున్నా. ఇప్పుడు ఫ్లవర్స్ డ్రా చేసుకోవడం చూపిస్తున్నాను. మిడిల్లో అయితే 3 సర్కిల్స్ పెట్టుకోండి, అటు ఇటు కూడా 2 సర్కిల్స్ అయితే పెట్టుకోండి. సో దట్ మనకి ఫ్లవర్ షేప్ అన్నది వచ్చేస్తుంది. ఓకేనా. ఈ ఫ్లవర్స్ కుట్టడం కోసం నేను 4mm బీడ్స్ అయితే యూజ్ చేశాను. ఆ బీడ్స్ తీసుకుని ఈ సర్కిల్స్ అన్నది డ్రా చేసుకున్నాం కదా, అందులో బీడ్స్ ఒక్కొక్కటి కుట్టేసుకుంటే ఫ్లవర్ షేప్ అన్నది వచ్చేస్తుంది. ఆ బీడ్స్ కుట్టడం అయిన తర్వాత నేను జరీ థ్రెడ్తోని గొలుసు కుట్టు అయితే కుట్టేసుకున్నా. ఒకవేళ మీకు గొలుసు కుట్టు ప్లేస్లోని జర్దోసి ఉంటుంది కదా, దాన్ని అయినా సరే కుట్టచ్చు. జర్దోసి ఫినిషింగ్ వేరు వస్తుంది, మనం జరీ థ్రెడ్తో కుట్టినది ఫినిషింగ్ వేరు వస్తుంది. మీ కంఫర్ట్, మీకు ఎలా కావాలంటే అలా కుట్టండి. ఓకేనా. నాకు ఫాస్ట్గా అయిపోద్ది అని చెప్పేసి నేనైతే గొలుసు కుట్టు అయితే కుట్టేసుకున్నా. ఫస్ట్ అయితే ఈ ఫ్లవర్స్ అన్నీ కుట్టేసుకున్నాక ఇప్పుడు నేను లీవ్స్ అన్నది డ్రా చేసుకుని కుట్టుకున్నాను. లీవ్స్ కోసము ఫ్లవర్ పైన కొంచెం క్రాస్గా అటు ఇటు 2 లీవ్స్ వేసుకుని మిడిల్లో ప్లేస్ని బట్టి ఒక లీఫ్ స్ట్రైట్గా వేసేసుకుంటే 3 లీవ్స్ అన్నది వచ్చేస్తుంది. ఓకే. ఆ లీవ్స్కి నేను కట్ బీట్స్ అయితే కుట్టాను. మిడిల్లోని ఒక కట్ బీట్ వేసేసి దాని చుట్టూ కూడా లీవ్ షేప్లోని కట్ బీట్స్ అయితే కుట్టేసుకున్నాను. గోల్డ్ కలర్ కట్ బీట్స్ అయితే తీసుకున్నా దీనికి. ఓకేనా. నేను ఈ డిజైన్ రఫ్గా చెప్తున్నాను కాబట్టి సుద్దతో గీసేస్తున్నాను. మీకు డిజైన్ పర్ఫెక్ట్గా రావాలి అంటే కనుక వైట్ పెన్సిల్ ఉంటుంది కదా, దాంతో గీసుకోండి, అప్పుడు మంచిగా వస్తుంది. ఓకే. ఇప్పుడు డిజైన్ మొత్తం కుట్టడం అయిపోయిన తర్వాత మిడిల్లో ప్లేస్ని బట్టి మనము బేస్ రింగ్ స్టోన్ని పెట్టేసుకున్నాను. ఒకవేళ మీరు ఆ ప్లేస్లో ఏదన్నా పూసలు కుట్టుకోవాలంటే పూసలైనా కుట్టుకోవచ్చు. ఓకే. ఇప్పుడు కర్వ్స్ ఎలా డ్రా చేసుకోవాలో చూపిస్తున్నా. లైన్కి మిడిల్లోనే మనకి ఆ కర్వ్స్ అన్నది రావాలి. ఓకేనా. మీరు నేను చెప్పే కంటే చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. సో వీడియో అయితే చూసేయండి. ఫ్లవర్కి మధ్యలో గ్యాప్ ఉంది కదా, సో అక్కడ నుంచి ఫ్లవర్కి గ్యాప్ మధ్యలో కర్వ్ అన్నది రావాలి. మీకు ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే మనకి నెక్ లైన్ ఉంది కదా, ఆ లైన్కి మిడిల్లో అన్నది కర్వ్ రావాలి. మనకి డిజైన్ దగ్గరికి వచ్చేసింది అనుకోండి, నెక్ లెంత్ అన్నది పెరిగిపోతుంది. డిజైన్ బయటకు వచ్చేస్తే కనుక నెక్ లెంత్ అన్నది తగ్గిపోతుంది. సో అటు ఇటు కాకుండా ఉండాలంటే ఆ లైన్ పైనే ఆ హాఫ్ సర్కిల్ అన్నది రావాలి. అప్పుడే మనకి నెక్ లెంత్ అన్నది కరెక్ట్గా వస్తుంది. ఓకేనా. ఐ థింక్ అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇలా అయితే డిజైన్ని ట్రేస్ చేసుకున్నాను. ఒకవేళ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేసేయండి, నేను చెప్తాను మీకు. ఫస్ట్ అయితే అలా ఫ్లవర్స్ కుట్టేసుకున్నాను. ఫ్లవర్స్ బీడ్స్ కుట్టడం అయిన తర్వాత గొలుసు కుట్టు అయితే కుట్టేసుకున్నాను. తర్వాత లీవ్స్కి కట్ బిట్స్ కుట్టేసుకున్నాను అండ్ కర్వ్స్కి జిగ్ జాగ్ స్టిచ్ అయితే వేసేసుకున్నా. ఓకేనా. ఐ థింక్ ఈ డిజైన్ ఎలా ట్రేస్ చేశాను అన్నది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు బ్లౌజ్ ఫైనల్ లుక్ ఎలా ఉందో చూసేయండి. ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అనమాట. బ్యాక్ నెక్కి ఈ విధంగా అయితే కుట్టుకున్నాను. పైన బోట్ నెక్ పెట్టుకున్నాను. బోట్ నెక్ వచ్చేసి పైపింగ్ యూస్ చేసి కుట్టాను అనమాట. హ్యాండ్స్ వచ్చేసి ఇలా కుట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్. ఓకేనా. ఈ డిజైన్ ఎలా ఉంది ఏంటి అన్నది తప్పకుండా నాకు కమెంట్ చేసి చెప్పండి. సో ఇంతే ఇంకా వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. ఉంటాను. బాయ్ గాయ్స్, టేక్ కేర్.